తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు రేవంత్. 6 గ్యారంటీలను ఎలా అమలు చేయాలని దానిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ వేదికగా మిడ్ మానేర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా ఆకాంక్షలను అనుగుణంగా పాలన కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను ప్రస్తావించడం అభినందనీయమన్నారు బండి సంజయ్. ఈ మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో సంజయ్ ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి 5.04 లక్షలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నీలోజిపల్లి నుంచి నందిగామ అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అంతేగాక అర్హత లేకుండా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహా మాజీ సీఎం కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. ఇందుకోసం తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మిడ్ మానేరు డ్యాం నిర్మాణంపై ప్రభుత్వం విచారణ చూపిస్తే, ఇందులో ఏమైనా అవకతవకలు జరిగినట్లు తేలితే కేసీఆర్ అల్లుడు సంతోష్ రావు ఇరకాటంలో పడ్డట్లే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.